అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదా? దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, నిత్యము బలిపీఠం మీద అగ్ని మండుచూ ఉండాలని. నిత్యము అగ్ని బలిపీఠం మీద మండడం అంటే నువ్వు ఎప్పుడు కూడా ప్రార్థించాలి, దేవుని స్తుతించాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి అనేది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ నీళ్ళు మంట లేకపోతే సాతాను నీ మీద దాడి చేసే ప్రమాదం ఉంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక తల్లి కట్టెల మీద ఒక నీటి కుండను పెట్టినప్పుడు ఆ వేడికి ఈగలు కానీ కీటకాలు కానీ ఏమీ వాటి మీద వాలదు. ఎందుకు తెలుసా? అది కింద మండుతుంది కాబట్టి ఆ వేడికి కీటకాలు ఏ యొక్క మరి ఈగలు వాటి మీద వాలవు. మండుతున్నప్పుడు ఏదైనా వాళ్తుందా? అలాగే నీలో మంట ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నీలో పాపం అనేది రాదు అని ప్రభు పేరిట తెలియపరుస్తున్నా. ఇకనైనా నువ్వు ఎప్పుడైనా సరే దేవుణ్ణి ప్రార్థించాలని, స్తుతించాలని, అలాగే ఆయనకి ఎప్పుడు విజ్ఞాపన మొర్ర చేయాలని, నువ్వు మండే క్రైస్తవుడిగా ఉండాలని, పాపానికి అంటకుండా నువ్వు దూరంగా ఉండాలని, నీలో ఆ మంట రోషం పుట్టాలని మరి ప్రభు పేరిట ఈ మాటలు మీకు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నా. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.